హలో ఫ్రెండ్స్, ప్రస్తుతం నేను అరకు వ్యాలీలోని స్ట్రాబెర్రీ ఫార్మ్స్లో ఉన్నాను. ఇప్పుడు విశాఖ మన్యంలో అంటే లంబసింగి కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, చింతపల్లి ఇలాంటి ఏరియాల్లో స్ట్రాబెర్రీ ఫార్మ్స్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ఒకప్పుడు నార్త్ ఈస్ట్ స్టేట్స్లోనే అంటే మన ఇండియాలో ఈశాన్య రాష్ట్రాల్లోనే ఈ స్ట్రాబెర్రీని పండించేవారు. అలాంటిది ఇప్పుడు మన అరకులో కూడా లంబసింగితో కలిపి చెప్తున్నాను, ఈ ప్రాంతాల్లో చాలా ఎక్కువగా స్ట్రాబెర్రీని పండిస్తున్నారు. చాలా నాణ్యమైన స్ట్రాబెర్రీ వస్తుంది. ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా స్వయంగా చూసి ఈ మొక్కలకి వస్తాయి కదా ఈ పళ్ళు, స్ట్రాబెర్రీ పళ్ళు స్వయంగా కోసుకోవచ్చు. బయటకంటే చాలా చీప్గా అంటే చాలా చవకగా వస్తాయి. చాలా నాణ్యమైనటువంటి పళ్ళు అనమాట. చాలా బాగుంటాయి. జనరల్గా స్ట్రాబెర్రీ బయట మనం కొంటే అవన్నీ కూడా మంచివా కాదని మనం చెప్పలేము, కానీ ఇక్కడ స్వయంగా చూసి కోసుకోవచ్చు. ఇదిగో ఇదంతా స్ట్రాబెర్రీ ఫామ్ అనమాట. ఇక్కడికి వచ్చాను. ఇక్కడ విశేషాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విదేశాలకు చెందిన స్ట్రాబెర్రీలను ఇప్పుడు ఆంధ్ర కాశ్మీర్గా పేరొందిన అరకు, లంబసింగి ప్రాంతాల్లో కూడా పండిస్తున్నారు. ఇక్కడి వాతావరణానికి ఈ పంట సాగు సరిపోవడంతో రైతులు విశాఖ మన్యంలో లవ్ ఫ్రూట్ సాగు వైపు దృష్టి సారిస్తున్నారు. అరకు వచ్చే టూరిస్టులు శీతాకాలంలో స్ట్రాబెర్రీ సాగును దగ్గర నుంచి చూసి ఆనందించడమే కాకుండా స్వయంగా వాటిని కోసుకుని తిని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. స్ట్రాబెర్రీల్లో క్వాలిటీ రకాలుగా చెప్పుకునే వింటర్ డాన్, మొరీనా రకాల సాగుకు అరకు, లంబసింగి చక్కగా సరిపోవడంతో ఎక్కువగా ఈ పంటలను పండిస్తున్నట్లు స్ట్రాబెర్రీ పొలాల్లో పనిచేస్తున్న కామేష్ చెబుతున్నారు. ఈ ఏరియాలో అయితే ఇదో రెండో సంవత్సరం. లాస్ట్ ఇయర్ కూడా మేము చేసాం. అప్పుడు ఓన్లీ 1 ఎకరే చేసాం. 1 ఎకర్ చేస్తే దాన్ని బట్టి ఈసారి మళ్ళీ పెంచుకున్నాం. ఈసారి 4 ఎకర్స్ చేసాం. లాభాలంటే పర్లేదు, లాభాలన్నీ వస్తున్నాయి. మనం చెప్పలేము, ఇది అలాగ వస్తూనే ఉంటుంది. మనకి 6 months దాకా అలాగ పంట వస్తూనే ఉంటుంది. మనకి ఇది ఏప్రిల్ ఎండింగ్ వరకు ఉంటుంది పంట. ఆ తర్వాత మళ్ళీ ఇంకా వేరే పంట దీని మీద వేసుకుంటాం. లేదు, ఒకసారి వేస్తే చనిపోవు. కాకపోతే తర్వాత నెక్స్ట్ సీజన్ అనేది దిగుబడి అనేది తక్కువ వస్తుంది. దానివల్ల మేము మొక్కలన్నీ రిమూవ్ చేసి మళ్ళీ ఫ్రెష్గా మొక్కలు స్టార్ట్ చేస్తాం. మనకి క్లైమేట్ అనేది అనుకూలంగా ఉండాలి. వర్షాలు ఎక్కువగా ఉండకూడదు. చల్లదనం మెయిన్గా ఉండాలి. చల్లదనం వల్ల మనకి స్వీట్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది, బాగుంటుంది. మన దగ్గర 2 రకాలు ఉన్నాయి. ఒకటి వింటర్ ఒకటి ఉంది, అలాగే మొరానా అనేది 2 రకాలు ఉన్నాయి. అందులో మొరానా చాలా బాగుంటుంది, కాస్ట్ కూడా చాలా హెవీగా ఉంటుంది. నిజానికి స్ట్రాబెర్రీ అనేది గులాబీల జాతికి చెందినదని, కానీ మొక్క చూడడానికి మాత్రం గులాబీలా ఉండదని అంటారు నిపుణులు. విదేశాల్లో లవ్ ఫ్రూట్గా పేరు పొందిన స్ట్రాబెర్రీ ఫ్లేవర్ను ఐస్ క్రీమ్, పెర్ఫ్యూమ్లలో యువత ఎక్కువగా ఇష్టపడతారని పేరుంది. అరకులో స్ట్రాబెర్రీ ఫార్మ్స్ చూడాలంటే ట్రైబల్ మ్యూజియంకు ఆపోజిట్ రూట్లో వెళితే వచ్చే గిరిగ్రామ దర్శిని ఎదురుగానే వీటిని చూసి ఆనందించవచ్చు.